ఫ్రెంచ్ ఫ్రైసా చైనా తింటావా మరి? ఎన్ని తింటావు? ఫ్రెంచ్ ఫ్రైసా? సో నా బంగారు తండ్రి ఎంత క్యూట్గా అడిగాక నేను చేయకుండా ఉండగలనా, అందుకే ఇంకా వెంటనే చేయడం స్టార్ట్ చేసేసా. 2 పొటాటోస్ తీసుకొని మంచిగా పీల్ చేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో స్ట్రైట్గా కట్ చేసేసాను. తర్వాత వాటిని వాష్ చేసుకొని ఇంకా గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని అందులో వేసి మంచిగా 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇంకా అయితే సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ఇంకా ఎక్కువసేపు బాయిల్ చేస్తే. తర్వాత వాటిని స్ట్రైన్ చేసుకొని అవి ఇంకా మెత్తబడకుండా చల్లనీరు యాడ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా వాటర్ని ఇలా మంచిగా టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఒత్తుకొని తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇంతలో హీట్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అందులో ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి మంచిగా. వాటిని తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇంకా క్రిస్పీగా రావాలి అని అంటే రెండోసారి కూడా కొంచెం ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ చల్లగా అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 1 మినిట్ మంచిగా ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్లో బాగా వస్తాయి. తర్వాత వీటిని ఒక బాక్స్లో తీసుకొని కొంచెం ఉప్పు కారం మన దగ్గర ఏ మసాలా ఉంటే మసాలా లేదు అంటే పెరి పెరి మసాలా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట పైన ఒక మూత పెట్టుకొని. ఇంకంతే చాలా సింపుల్గా టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మాకు అన్నయ్య చెప్తాడు, చూసేయండి, మిస్ అవ్వద్దు. ఇదిగా మా ఫ్రెంచ్ ఫ్రైస్. ఏంటమ్మా లవ్ యూ చెప్పలేదు? తిను, ఎలా ఉందో చెప్పు, ఊదు. బాగుందా?